The word of God. Psalm number 146. Psalm 146. Verses from 3. Psalm number 146, verse number 3 onwards. Do not trust in princes, in mortal man in whom there is no salvation. His spirit departs, he returns to the earth. In that very day his thoughts perish. How blessed is he whose help is the God of Jacob, whose hope is in the Lord his God. 3 to 5. నరుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారి వంటి పాలగును. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడే ధన్యుడు. Amen. Here we can see the psalmist is speaking about hope. ఇక్కడ కీర్తనకారుడు నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. Many people put their trust or hope in the wrong places. చాలా మంది తప్పుడు స్థలంలో లేకపోతే తప్పుడు మనుషుల మీద వారు నిరీక్షణ పెట్టుకుంటారు. They trust in wealth. వారు వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ ఆస్తిని నమ్ముకుంటారు. Some people they trust in their successful career. వారు ఒక మంచి విజయవంతమైన భవిష్యత్తు మీద ఆధారపడతారు. Some people they trust or they put their hope in the long-term relationship. కొంతమంది జీవితకాల సంబంధాల మీద ఆధారపడి ఉంటారు. Or in the image or status. వారు కొంతమంది పేరు లేకపోతే బలగాల మీద ఆధారపడి ఉంటారు. There is nothing wrong with all these things. వీటి మీద ఆధారపడడం తప్పు లేదు, కానీ But none of them are a firm or strong enough foundation upon which to build your life. కానీ ఇవన్నీ మన యొక్క జీవితాన్ని ఆధారపరచుకోవడానికి లేకపోతే పునాది వేయడానికి They are not strong. అవన్నీ బలమైనవి కాదు. It really matters where you put your hope. It really matters where you put your hope. It really matters where you put your hope. నీవు దేని మీద నిరీక్షణ పెడతావో అది చాలా ప్రాముఖ్యమైనది. Do not put your trust in princes. The Bible says. రాజుల చేతనైనను నేను నమ్ముకొనకుడి అని పరిశుద్ధ గ్రంథం. Do not trust in princes. రాజులను నమ్ముకొనవద్దని బైబిల్ చెప్తుంది. In human beings also. నరుల మీద ఆధారపడవద్దని చెప్తుంది. Because they cannot save. వారు మనల్ని రక్షించలేరు. Because when their spirit departs, they return to the ground. ఎప్పుడైతే ఆత్మ నరుని విడిచి వెళ్ళిపోతుందో వారందరూ మట్టిలో కలిసిపోతారు. On that very day, their plans come to nothing. ఆ దినమనే వారి యొక్క ఆలోచనలన్నీ విడిపోతున్నాయి. That's why the psalmist proclaims the right place to put your hope. అందుకనే ఈ కీర్తనకారుడు అంటాడు, మీరు సరైన స్థలములో సరైన వాటి మీద మీ నమ్ముకోవాలి. In verse number 5, 5వ వచనంలో చూస్తే, how blessed is he whose help is the God of Jacob. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. Whose hope is in the Lord his God. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. Read the full verse. Verse number 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. See, if you put your hope in the Lord, మనం ఎప్పుడైతే దేవుడి మీద నిరీక్షణ పెట్టుకుంటామో, this hope ఈ నిరీక్షణ is an anchor for the soul and it is a strong and secure. మన జీవితానికి అది ఒక నిరీక్షణ లాగా లంగరు వలె కాపాడుతుంది. If you read Hebrews chapter 6 verse 19, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, let's read the verse. హెబ్రీయులకు రాసిన పత్రిక Chapter 6 6వ అధ్యాయం verse 19. 19వ వచనం. It says like this. Hebrews chapter 6 verse 19. This hope we have as an anchor of the soul, a hope both sure and steadfast, and one which enters
within the veil. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. It is an anchor for our soul. మన ఆత్మకు లంగరు వలె ఉంటుంది. And the Bible says it is secure. అది మనల్ని కాపాడుతుంది. It is strong enough. అది బలమైనది. And you can no doubt you have upon this strong foundation. ఎక్కడ మనకి ఆ అనుమానం అనేది సంకుచితం అనేది, Your plans will be secure. మన ఆలోచనలు కూడా కాపాడబడతాయి. Your ఉద్దేశం, your plans. మన ఉద్దేశములు కాపాడబడతాయి. And you can stand upon this foundation. మనము వాటి మీద స్థిరముగా నిలబడగలము. So that's why the psalmist has this firm hope in the Lord. ఈ యొక్క స్థిరత్వాన్ని మనం దేవుని యందే కనుగొనగలము. The psalmist has this firm hope in the Lord. కీర్తనకారుడు ఈ స్థిరత్వాన్ని దేవుని యందు కలిగి ఉన్నాడు. He praises God continually. అని దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. He recognizes that he is the maker of heaven and earth. కీర్తనకారుడికి తెలిసి ఉన్నది ఏంటంటే ఆయనే భూమి ఆకాశాలను If సృజించిన. you read the next verse from 146, verse number 6, who made heaven and earth, the sea and all that is in them, who keeps faith forever. Verse number 6. ఆ కింద వచనం చదివినట్లయితే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. Amen. He remains faithful forever. ఆయన ఎన్నటికీ మాట తప్పనివాడు. See, if he promised you something, ఆయన ఏదైనా మనతో వాగ్దానం చేసినట్లయితే he will do that. ఆయన దాన్ని చేస్తాడు. Even if we fail, ఒకవేళ మనము తప్పిపోయినా కానీ he will never fail. ఆయన ఎప్పుడు తప్పడు. He will stand strong. ఆయన ఎప్పుడు ఆయన మాట మీద స్థిరత్వం. The God of hope gives new hope to those who seem to have a little hope. ఆ నిరీక్షణ కలిగిన దేవుడు ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో ఆ తక్కువ లేకపోతే అల్పమైన నిరీక్షణతో వారిని స్థిరపరచగలిగిన దేవుడు. And he calls you and me to have the hope in the right place, that is on God. ఆ దేవుడే నిన్ను నన్ను పిలుస్తున్నాడు స్థిరమైన నిరీక్షణ కలిగి ఉండడానికి. The psalmist here lists some of the people. ఇక్కడ కీర్తనకారుడు కొంతమంది వ్యక్తులని గురించి రాశారు. If you read from verse number 7 to 9 or 7 to 10, 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినట్లయితే he gives some list. కొంతమంది యొక్క పట్టిక ఇక్కడ ఇచ్చి Verse number 7, the oppressed people. బాధపరచబడు వారిని. And verse number 7, hungry people. ఆకలిగొని వారికి. And verse number 7, prisoners. బంధింపబడిన వారిని. And verse number 8, blind. గుడ్డి వారిని. Verse number 9, marginalized people. కృంగిన వారిని. And strangers. పరదేశులను. Not only that, in verse number 9 says, he supports the fatherless and the widow. అది తండ్రి లేని వారిని, విధవరాండ్రులను, అలాగే నీతిమంతులను. See how good is our Lord. ఎంత మంచివాడు మన He దేవుడు. supports the fatherless. ఆయన తండ్రి లేని వారిని. Many people they lost their father. చాలా మంది వారి తండ్రిని కోల్పోయినారు. And many people they lost their husbands. చాలా మంది వారి యొక్క భర్తలను And కోల్పోయినారు. they became like fatherless and widows. ఆయన వారు తండ్రి లేని వారుగాను విధవరాండ్రుగాను విడవబడిన వారు. Nobody on this earth support them. ఎవరు కూడా ఈ భూమి మీద వారిని ఆదరించలేరు. And when the widows they are coming to their houses, nobody will accept. ఎప్పుడైతే విధవరాండ్రు బయటకు వస్తారో ఎవరు కూడా వారిని పట్టించుకోరు. Always they reject these people. వారిని తిరస్కరిస్తూ ఉంటారు. But the one who supports the people, this type of people, కానీ మీకు తెలుసా ఇలాంటి వారిని ఎవరు ఆదరిస్తారు? he supports. ఆయన ఆదరిస్తారు. He supports the fatherless and the widow. దేవుడే విధవరాలను తండ్రి లేని వారిని ఆదరిస్తాడు. So praise be to the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Shall we put our hope in the Lord? మనం మన నిరీక్షణ దేవుని మీద పెడదాము. Don't put your hope in the shakeable things. కదిలిపోయే విషయాల మీద మన నిరీక్షణ ఉంచుకోను. They are not strong enough. అవి బలమైనవి కాదు. So we should put our hope which is powerful. మనం శక్తివంతమైన వాటి మీద మనం ఆ నిరీక్షణ పెట్టాలి. Hope is not a feeling. నిరీక్షణ అనేది ఒక ఊహ కాదు. Hope is not an emotion. నిరీక్షణ అనేది ఒక భావ ఉద్వేగాలతో కూడింది కాదు. It is not dependent on the circumstances. అది పరిస్థితుల మీద ఆధారపడదు.
real hope is a constant positive attitude. నిజమైన నిరీక్షణ ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని Even the circumstances are wrong. ఒకవేళ పరిస్థితులు వేరుగా ఉన్నా This real hope never shakes. ఈ నిజమైన నిరీక్షణ ఎప్పటికీ కదలదు. No matter what the circumstances, పరిస్థితులు ఎలాంటివైనా కానీ things will change for better. కానీ ఆ పరిస్థితులు మంచి కొరకి మార్చబడతాయి. One writer, John Bunyan, he said like this. ఒక రచయిత జాన్ బనియన్ అనే రచయిత ఎలా అంటున్నారు? Hope has a thick skin. నిరీక్షణ అనేది ఒక బలమైన నిరీక్షణకు ఒక బలమైన చర్మం ఉంది. నిరీక్షణ Hope has a thick skin నిరీక్షణకు ఒక బలమైన చర్మం ఉంది. and will endure many a blow. అనేకమైన దెబ్బలకి అది భరిస్తుంది. అనేకమైన దెబ్బలను అది భరించగలుగుతుంది. Again, I'll repeat again. Hope has a thick skin నిరీక్షణకు ఒక బలమైన చర్మం ఉన్నది. and will endure many a blow. అది అనేక దెబ్బలను భరించగలిగింది. It will endure all things. అది అనేకమైన వాటిని భరించగలదు. Whether it is good or bad, ఒకవేళ అది మంచి అయినా చెడైనా, if your hope is on the right foundation, ఒకవేళ మన నిరీక్షణ స్థిరత్వమైనది సరైనదైతే, and it will produce the joy. అది ఆనందాన్ని పెంపొందిస్తుంది. That's why Apostle Paul says, rejoice in the Lord always. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి. He did not say rejoice in the Lord in the good place of joy. పౌలు ఇలా అనట్లేదు, ఆనందించుడి మంచి స్థలంలో ఉన్నప్పుడు అని చెప్పట్లేదు. కానీ he did not say when he is in the right place of joy. He said that word when he was in the prison. మనం ఆనందంగా ఒక సంతోషకరమైన స్థలంలో ఉన్నప్పుడు చెప్పట్లేదు ఈ మాట పౌలు, గాని చెరసాలలో ఉన్నప్పుడు చెప్తున్నాడు ఈ మాట. He did not say that word when he was in the joyful place, but he said that word when he was in the prison. మంచి సందర్భంలో మంచి సంతోషమైన స్థలంలో ఉన్నప్పుడు ఆనందించండి అని పౌలు చెప్పట్లేదు. కానీ తన బాధాకరమైన ఖైదీగా బంధింపబడిన సమయంలో పౌలు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని చెప్తున్నాడు. Many times we'll think like this. చాలా సార్లు మనం ఇలా ఆలోచిస్తుంటాం. When I was in the problem, నేను ఇప్పుడు సమస్యలో ఉంటే, how can I say to the other people rejoice? నేను ఎలాగ ఇతరులకు చెప్పగలను ఆనందించుడి అని? They also think that if I believe Jesus, I will be also in the same problem. వారు అనుకుంటారు, ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను కూడా ఇదే దుఃఖంలో వెళ్ళవలసి వస్తుంది. We have the same thought, right? మనం కూడా అదే ఆలోచన. We will think that if God made right, then I can say to the other people. దేవుడు ఒకవేళ నా జీవితంలో మంచి చేస్తుంటే నేను ఎదుటి వారికి మంచి గురించి But that is not the God's way. కానీ అది దేవుని యొక్క మార్గం కాదు. He says even the life is upside down, ఒకవేళ మన జీవితం తలకిందులైనా కానీ we should have the joy. మనము ఆనందాన్ని దేవుని యందు కలిగి ఉండాలి. Because we have the right hope. ఎందుకంటే మనకి స్థిరమైన నిరీక్షణ, Right hope on the right person. మనకి స్థిరమైన నిరీక్షణ, సరైన నిరీక్షణ, right hope on the right person. సరైన నిరీక్షణ సరైన వ్యక్తి మీద ఉంది. Hallelujah. So shall we keep our hope and trust in the Lord? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందామా? Let's all close our eyes. Let's all close our eyes. కళ్ళు మూసుకుందామా? Let's all lift our hands and say, చేతులెత్తి, Lord, we put our hope. We put our hope in you. మా నిరీక్షణ యందు ఉంచుతున్నాం. Lord, we put our hope on you. మా నిరీక్షణ యందు ఉంచుతున్నాం. Lord, we put our hope in you, Jesus. మా నిరీక్షణ యందు ఉంచుతున్నాం యేసయ్యా. Lord, help us. సహాయం చేయండి. Your Majesty. We give you all the glory. Hallelujah, Jesus. We praise you, Master. We praise you, Master. We praise you, Master. Close your eyes. Hallelujah. Glory. Everybody close your eyes. Let's look to the Lord in prayer. Hallelujah. Thank you, Jesus. We praise your name, Master. Hallelujah. Dear Father, we come to your presence this evening. Thank you, Father, for this wonderful time of worship and prayer. Thank you for speaking to us from your word. Lord, help us, Lord. Worship. Help us to worship you, Lord. Not the people, not the things, but Lord, help us to worship you always. Glory, glory, glory. Lord, David worshiped you 7 times a day. Hallelujah.
Help us to worship you like that. This evening as we come to your presence, Lord, we come to the throne of grace to worship you, to lift your name on high. Lord, bless us, Father, Lord. Fill us with your power and glory, Lord Jesus. Thank you for speaking to us. Lord, many a times we put our trust, we put our hope in the wrong places, like our wealth, like our fame, name, all these things, but they are not permanent, Father, Lord. They are temporary. Hallelujah, hallelujah. But Lord, when we put our hope in you, Lord Jesus Christ, our hope never dies, our hope never fails, oh Lord. Hallelujah. Lord, help us to put our hope in you, Lord. Help us to put our hope in you. Even the circumstances are going wrong, we will never be afraid, because our God will change the circumstances at the right time. Hallelujah. Lord, we give you all the glory for this time. Jesus, we praise you, Lord. We pray for this Back to God ministries that you have given upon, that you have given to us, Lord, that you have laid upon us, Father, Lord. Help us to do this ministry, Lord. Hallelujah, hallelujah. Lord, we are praying for a place of worship. We are praying for the place of worship. We don't know when you are going to open the doors for the place, Lord. Lord, but we believe, Lord Jesus Christ, because you are going to do the wonders and miracles. Oh, glory, glory, glory. We put our hope in you, Lord Father, Lord. Thank you, Jesus. Help us, Jesus. Help us. Majesty, help us. Lord, we submit our lives. We submit at the Back to God ministries before your feet of glory. Hallelujah. Let this ministry, Lord, excel in the different places. Let this ministry, Lord, extend to different places, different boundaries, I pray, Lord Father. I don't know how you are going to do this. I don't know how you are going to do this, Lord. But I hope in you, Lord Father, Lord. Oh, my hope never dies. My hope never fails, because my hope is built upon the Lord, the greatest foundation of this world. Hallelujah, hallelujah. We give you all the glory. Thank you for this wonderful time of worship. We give you all the glory and honor. We bless your name. Thank you for this wonderful evening you have given us, Lord. Help us, Jesus, your wonderful God, your faithful God. This evening time we come to your presence. Thank you for answering our prayers. I pray for the people who are in the problems. I pray for the people who are oppressed. I pray for the people who are depressed. Lord, I pray for the people who are fatherless, who are widows. Lord Jesus, you please support them, I pray. Lord, you please extend your right hand and do wonders and miracles upon them, upon their lives, I pray. Hallelujah. Those who are praying for their, oh Lord, own house. This evening time, Lord, I pray and I ask you to open the doors for them, Jesus Christ. Oh, those who are crying, Lord, please wipe out their tears, I pray. Lord, wipe out their tears, oh Lord. Lord, please strengthen their faith to face their challenges, oh Father, Lord. We give you all the glory for this time. I pray for the people who are sick. Lord, heal them because you are a healer. Thank you, Jesus Christ, once again. We give you all the glory and honor for this night, for this time. We bless your name for this wonderful midweek service, oh Father. We give you all the glory. Extend the boundaries, I pray. Lord, many people should come. Many people should see you, Lord Father. Lord, many people should see and glorify your name. Hallelujah. Once again, I want to give you all the glory and honor. Thank you for this wonderful time. We give you all the glory and honor. In Jesus' mighty precious name, I offer this prayer. Amen.